బుక్కు అధికార పక్షానిది, బ్యాటింగ్ ప్రతిపక్షానిది. భలే రాసిండు పో. బుక్కు అధికార పక్షానిది, బ్యాటింగ్ ప్రతిపక్షానిది. అర్థమయ్యేటట్టు, సామాన్యులకు అర్థమయ్యేటట్టు రాసిండు. ఇది ఈనాడు పేపర్ కదా కవిత్వం వలకబోసినట్టు రాయకుండా సామాన్యులు ఈజీగా అర్థమయ్యేటట్టు నేనేం చేసిందంటే శ్వేతపత్రం అని బుక్ కొట్టించుకొని వచ్చింది. ఓ బుక్ కొట్టించుకొని వచ్చి అది అందరికి పంచిండ్రు. బుక్ వాళ్ళదైంది, బ్యాటింగ్ వీళ్ళదైంది, ప్రతిపక్షాలది. ఇక మెసల్ని ఇత్తలేరు ఒక్కరిని కూడా. అధికార పక్షంలో ఉన్న ఒక్కని మెసల్ని ఇత్తలేరు. ఒకవేళ ఈ బుక్ కనుక ఓ 2 రోజుల ముందో వారం రోజుల ముందో శ్వేతపత్రం బుక్ కనుక సభ్యులందరికీ పంచితే కాంగ్రెస్ ఒట్టిగా బదనం అయిపోయేది. బదనం అంటే బదనం అయిపోయేది. ఆ బుక్కులు ఏం రాసుకొచ్చిందో వాళ్ళు చదువుకచ్చుకోలే. రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఆ అధికార పక్షం సభ్యులు చదువుకచ్చుకోలే. ఆ బుక్కుని తెచ్చి ఉన్నది ఉన్నట్టు వీళ్ళకి ఇచ్చిండ్రు. అప్పటిదప్పుడు వీళ్ళు కొన్ని పేజీలు చదివిండ్రు. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఇక వశపడలేదండి అధికార పక్షానికి. వీళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళకు వశపడలే. విద్యుత్ రంగ శ్వేతపత్రంపై ఇంట్రెస్టింగ్ ఫైట్. లెక్కలతో ఆడుకున్న జగదీశ్వర్ రెడ్డి. 60 ఏళ్ల కాంగ్రెస్ కరెంటు లెక్కల వెలికితీత. 10 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర పాలనలో విద్యుత్ రంగం సాధించిన ఘనతపై ప్రసంగం. ప్రభుత్వ ఆరోపణలకు ధీటుగా సమాధానాలు. నాబైంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బ్యాటింగ్ తో చేతికెల పడ్డ మంత్రులు. అధికార పక్షం జగదీశ్వర్ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలు. విచారణకు సిద్ధమంటూ జగదీశ్వర్ రెడ్డి సవాల్. వీళ్ళు ధైర్యంగా సవాళ్ళకు సిద్ధమంటారు వీళ్ళు. మరి వాళ్ళు పట్టుకుంటారో పట్టుకోరో కానీ మొన్న అట్లనే నీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు భారీ నీటిపారుదలలో ఒక్క అవినీతి జరిగిన నేను చర్చకు సిద్ధం, అవసరమైతే ఎంక్వైరీకి సిద్ధం, జైలుకైనా సిద్ధమే మీరు కేసులు పెట్టుకుంటే అని ఆయన సవాల్ ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కూడా అదే అంటాడు. చలో ఎంక్వైరీ అయ్యి చూసుకుందాం అంటాను. ఇంకా వీళ్ళు నిన్న ఏషమే వీళ్ళు పవర్ ప్రజెంటేషన్ అయిన వాళ్ళు కనుక పవర్ ప్రజెంటేషన్ ఇస్తే రేవంత్ రెడ్డికి ఇదంతా వివరించక రాకపో. రేవంత్ రెడ్డి ఇది ముందటేసుకోను పవర్ ప్రజెంటేషన్ అంటే ఇక లైవే డైరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ విద్యుత్ ఎక్కడ ఎంత ఇచ్చిందో, లేకపోతే వాటర్ ఎక్కడ ఎంత ఇచ్చిందో, ఈ వాటరు ఈ నీటిపారుదల ఎక్కడి నుండి ఏ నదికి అనుసంధానం చేసిందో, లేకపోతే ఏ నది నుండి మళ్ళా ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేసినా ఈ లెక్కలన్నీ చెప్పలేక తేలకాని లేసు రేవంత్ రెడ్డి. దొరికిపోవు, ఇజ్జది పోవు. ఈయన గుంపు మేస్త్రి కూడా కాదు, ఈ గుంపు మేస్త్రి కంటే అద్మానం ఈయన అనే కాడికి దొరికిపోవు. అందుకే ఇప్పుడు ఈ పవర్ ప్రజెంటేషన్ చెప్పే అంత దమ్ము కాంగ్రెస్ లో ఉన్న ఒక్క లీడర్కు లేదు. 1 గంటన్నర పాటు ఆ పవర్ ప్రజెంటేషన్ ని వివరించే దమ్ము కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ ఎవరికి లేదు అలా చెప్పాలంటే. ఇప్పుడు కేసీఆర్ ఒకసారి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండు నదుల మీద, కరెంటు మీద. ఎంత అద్భుతంగా ఇచ్చిండే, ఒక స్టిక్ పట్టుకొని ఒక్కని లేవనీయకుండా 18 గంటలు. అప్పుడు కొంత రెస్ట్ తీసుకొని ఆ రోజంతా పవర్ ప్రజెంటేషన్. ఎందుకంటే మాటకారి అద్భుతమైన వక్త. అవసరమైతే చిన్నది అక్కడ పొరపాటు జరిగిన దాన్ని అక్కడికి సర్దగలడు మళ్ళీ కేసీఆర్. అంతటి నేర్పరి. ఒకవేళ దొరికిపోయినా కూడా ఇది ఇట్లా అయిందా అండి, చిన్న పొరపాటు పడింది, ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందని మళ్ళీ సర్దుకోగలరు. వీళ్ళు అలా సర్దుకునేటట్టు లేరు వీళ్ళు. అసలు సబ్జెక్ట్ తెలియదు. కాబట్టి ఏం చేసిన, అమ్మో ఈ పవర్ ప్రజెంటేషన్ ముందరేసుకుంటే మనం దొరికిపోతాం, బుక్కులు కొట్టుకొచ్చి ఇస్తే అయిపోతాం అనుకున్నాం. ఆ బుక్కులకు కూడా అక్బరుద్దీన్ ఎంత షార్ప్గా ఉన్నాడంటే కాకు పంపిన నివేదికను అర్ధ గంటలో డౌన్లోడ్ చేసుకుని 10 పేజీలు చదిపడేసిండు. ఇక రేవంత్ రెడ్డి పని పెట్టుకున్నాడు. ఇక మోసం అర్థలేదు రేవంత్ రెడ్డికి. ఏమున్నది ఇలా అర్థమైనది అని పేజీ నెంబర్తో సహా వివరిస్తాడు ఆయన. ఇక వాళ్ళకి వశపల్లి, అమ్మ వీళ్ళు ఇంత కాగు తీసుకొచ్చి ఈ పేపర్ తీసుకొచ్చిన ఇవి కూడా చదివి ఫైటింగ్ కత్తానే కదరా, ఎట్లా వీళ్ళను అనుకున్నాడు ఇక రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఒక వాడి వేడి చర్చ అయితే జరిగింది. అసెంబ్లీలో 4 రోజులుగా రసవత్తరమైన ఫైట్ జరుగుతాను. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. అంతా మేమే చేశాం, ఉమ్మడి రాష్ట్రంలో మేము ప్రారంభించిన ప్రాజెక్టులే, కొత్తగా బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదు, కానీ అప్పులు పెంచారు, రాష్ట్ర విద్యుత్ రంగం మీద భారాన్ని మోపారు అంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఆ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లెక్కలతో లేచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనతను చెబుతూ నాటి తెలంగాణ రైతుల దుస్థితి, తెలంగాణ ప్రాంతంలో నాటి విద్యుత్ రంగ దుస్థితిని వివరించుకుంటూ వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రంగానికి ఏ విధంగా కరెంటు ఇచ్చుకుంటూ వచ్చారు. నేడు అన్ని రంగాలకు ఇలా 24 గంటల
పవర్ సప్లై చేశామో సభకు వివరించారు. జగదీశ్వర్ రెడ్డి తర్వాత ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా విద్యుత్ మీద శ్వేతపత్రంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతూనే భవిష్యత్తులో ఎలాంటి అప్పులు చేయకుండా గృహలక్ష్మి లాంటి స్కీమును ఎలా అమలు చేస్తారో చెప్పాలని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. మొత్తంగా గత ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని పెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇరుకున పడ్డట్టు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే, ఇరుకున పడ్డారు. ఈ విషయంలో అక్బరుద్దీన్ని ఎన్నిసార్లు అభినందించినా తప్పులేదు. మామూలుగా అక్బరుద్దీన్ అనగానే మనం ఏమనుకుంటాం, వీడు హిందూ దేవతల మీద ఎప్పటికప్పుడు ఒక విద్వేషం కక్కుతాడు, ఎప్పుడు మత కల్లోలాలు పెడతాడు, అటు బండన్నలాగా మన బండి సంజయ్ అన్నలాగా ఎప్పుడు గిట్నే మాట్లాడతాను. నిజంగా బండి సంజయ్ని అక్బరుద్దీన్ కనుక ఒక కాడ నిలబెడితే ఇక అక్బరుద్దీన్ ఇచ్చే స్పీచ్కి అక్బరుద్దీన్ దగ్గర ఉన్న సబ్జెక్ట్కి ఇక మన బండన్న రెండు కాళ్ళు తేలేసి ఈ గుండు మీద సప్పుడే తడిపట్టేసుకొని అంటాడు. అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్నది అక్బరుద్దీన్ దగ్గర. అద్భుతం. అసలు రేవంత్ రెడ్డి కూడా కొన్ని అక్బరుద్దీన్ అడుగుతా అంటే చెప్పలేకపోతాండి. ఇక ముఖ్యమంత్రి స్థాయిడు. నిజానికి రేవంత్ రెడ్డి కూడా మాటకారే, కానీ సబ్జెక్ట్ నీళ్ళు. నలుగురు తిట్టురా అంటే ఎగేసుకొని తిడతారు. సబ్జెక్ట్ మాట్లాడండి అంటే మాత్రం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వల్ల అయితే అటో ఇటో కొట్లాడి మళ్ళా బట్టి విక్రమార్క కొట్లాడతాను. కింద వాడి మీద వాడి బట్టి విక్రమార్క మాట్లాడతాను. ఈ శ్రీధర్ బాబు కూడా మరి కొంత మంచిగా పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నోడే మాట్లాడాలి, కానీ ఆయన కూడా మరి నిన్నేం సపోర్ట్ చేస్తలేడు. మొత్తానికి బుక్కులు వాళ్ళు తెస్తే తలగబెట్టడం వీళ్ళ పని అయింది. తలగబెట్టడం అంటే ఇక అందుకొని ఇష్టం ఉన్నట్టు వాయించిండ్లు.